దేవుడు రంజిత్ ఓఫిర్ గారు ద్వారా రచించిన ప్రణాళిక గ్రంథాలలోని యుగాంతం అనే గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలోని ముఖ్యాంశం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇది ఈ ప్రశస్త గ్రంథంలోని ముఖ్యాంశం. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను మరలా వస్తాను అని తన శిష్యులతో చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. అది మొదలుకొని ఈ 2000 ఏండ్లుగా యేసుక్రీస్తు రెండవ రాకడ క్రైస్తవ సంఘానికి అత్యంత ప్రశస్తమైన శుభప్రదమైన నిరీక్షణగా నిలిచిపోయింది. క్రైస్తవ సంఘం యొక్క నిరీక్షణకంతటికి అంతిమ గమ్యం, ఏకైక లక్ష్యం యేసు రాకడ. యేసు రెండవసారి వస్తాడు నిజమే, కానీ ఎప్పుడు వస్తాడు? ఆయన రాకడకు సూచనలేమిటి? దేవుని ప్రజలు క్రీస్తు రాకడ కొరకు ఎలా సిద్ధపడగలరు? ఇత్యాది అనేక ప్రముఖ ప్రశ్నలకు సర్వజ్ఞాని అయిన దేవుడిచ్చిన తిరుగులేని అధికారిక సమాధానమే ప్రకటన గ్రంథం. టూకీగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడతో సంబంధం ఉన్న సకల సంభవాలను మనకు తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం. ఆ కారణంగానే ఈ గ్రంథ వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడి ఉన్న సంగతులను గైకొనువాడును ధన్యుడు అని ప్రత్యేకంగా ఆ ప్రశస్త గ్రంథాన్ని గూర్చి పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథాన్ని అసలు చదవకుండా, పరిశోధించకుండా నిర్లక్ష్యం చేసే విశ్వాసులు నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదాలు నష్టపోతున్నారు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహవాసములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. తాను ప్రకటన గ్రంథాన్ని రచించిన కాల స్థల పరిస్థితులను గూర్చి మనకు పరిచయం చేస్తూ యోహాను అంటున్న మాటలివి. ఈ మాటలపై ఎక్కువగా వ్యాఖ్యానించటం ఈ గ్రంథ పరిధికి వెలుపల ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఆ విధంగా పద్మాసు ద్వీపంలో పరవాసిగా శిక్షణ అనుభవిస్తున్న యోహాను ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము వింటిని అని సాక్ష్యమిస్తున్నాడు. ఆ ప్రభువు దినం అంటే ఏమిటి? ప్రకటన గ్రంథాన్ని గూర్చి, అందులోని ముఖ్యాంశమైన మహాశ్రమల గూర్చి ఎలా వ్యాఖ్యానించాలో ముందే ఒక నిర్ణయానికి వచ్చిన కొందరు వ్యాఖ్యాతలు ఇలా చెబుతున్నారు. ప్రభు దినం అనేది దేవుని కోపాగ్ని ఈ లోకం మీద కుమ్మరింపబడే సమయానికి ఇవ్వబడిన ప్రవచన నామం. ఇదే పాత నిబంధనలోని ఇతర లేఖనాల్లో యెహోవా దినం అని వ్యవహరించబడింది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంభవాలన్నీ ఈ యెహోవా దినంలోనే జరిగేవే. అందుచేత యోహాను ఈ యెహోవా దినం అనబడే భయంకర శ్రమల కాలంలో జరిగే సంభవాలను చూడడానికి ఆత్మవశుడై ఆత్మలో ఆ భవిష్యత్ కాలాన్ని చూసేందుకు ఆ భవిష్యత్ దినంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా రవాణా చేయబడ్డాడు అని ఇదంతా బోధకులు ప్రదర్శిస్తున్న అనవసరపు చమత్కారం తప్ప మరేమి కాదు. ఇటువంటి వ్యాఖ్యానాల వల్ల సాధారణ పాఠకుడు గ్రంథ పరిశోధనలో ఆరంభంలోనే లేనిపోని అయోమయంలో చిక్కుపడతాడే తప్ప మరే ఇతర ప్రయోజనము చేకూరదు. యోహాను ప్రస్తావిస్తున్న ఈ ప్రభు దినం ఒకానొక భవిష్యత్ కాలపు దినం ఏమీ కాదు. కానీ యోహాను భక్తుడు పద్మాసులంకలో శిక్షణ అనుభవిస్తున్న కాలంలో అతి మామూలుగా వచ్చిన ఒక ఆదివారం మాత్రమేనని నేను నమ్ముతున్నాను. ఆ ప్రభువు దినాన్ని యెహోవా
దినాన్ని కలగలుపులాగం చేస్తూ బోధకులు చేస్తున్న వ్యాఖ్యానాలు ఎంత అనవసరమైనవో, ఎంత అనర్థదాయకరమైనవో, సత్యాన్ని ఎంతగా మరుగు చేస్తాయో పాఠకులకు మునుముందు ఈ గ్రంథ పరిశోధనలో అర్థమవుతుంది. అంతకుముందు వచ్చిన అనేక ఆదివారాల లాగానే వచ్చిన ఆ ఆదివారపు దినాన తాను కలిసి సహవసించడానికి స్థానిక సంఘం ఏది అందుబాటులో లేకపోయినా తాను ఒంటరిగానే ప్రార్థన చేస్తూ ఆత్మవశుడయ్యాడు యోహాను. ఆమెన్. ఎంత అద్భుతమైన అనుభవం అది.